అయితే అసలు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి? దాంట్లోనే ఉండే కోర్సెస్ ఎలా ఉంటాయి? ఇది ఒకవేళ ఆ జాబ్ పోర్టల్‌లో ఒక ఆపర్చునిటీ కింద దీన్ని పెట్టుకోవాలి అనుకుంటే, దీంట్లో మెయిన్‌గా నేర్చుకోవాల్సిందేంటి? సో, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ కానీ, ఒక సాఫ్ట్‌వేర్ కంప్యూటింగ్ గానీ, ఒక డేటాని గానీ, లేకపోతే దేన్నైనా స్టోర్ చేయటానికి మనం యూజ్ చేస్తాం. ఇదివరకేంటంటే సర్వర్స్. హ్మ్. సర్వర్స్ ఏంటంటే ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హార్డ్‌వేర్ దాంట్లో మనం డేటా యూజ్ చేస్తాం. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. లేతే నా సాఫ్ట్‌వేర్ క్లయింట్స్ యూజ్ చేస్తున్నారు. సో, ఆ డేటాని నేను స్టోర్ చేయాలంటే నేను ఒక సర్వర్ మెయింటైన్ చేయాలి. హ్మ్. సో, సర్వర్ మొత్తం కొన్న తర్వాత, ఆ సర్వర్ అనే డేటా ఎంత చేస్తున్నాననేది గూడా అది మనం 30% ఆఫ్ ద కెపాసిటీ యూజ్ చేస్తున్నామా? లేదా 50% ఆఫ్ ద కెపాసిటీ చూస్తున్నామా? నీడ్ లేదు. సర్వర్ కొన్నాము అంటే సర్వర్‌ని మొత్తం మనం మెయింటైన్ చేయాల్సిందే గదా! అవును. దానిలో ఎంత డేటా అన్నా యూజ్ చేసుకోనండి. మొత్తం యూజ్ చేయండి లేకపోతే సగం యూజ్ చేయండి డజంట్ మ్యాటర్. హ్మ్. సో, క్లౌడ్ వచ్చిన తర్వాత స్కేలబిలిటీ. స్కేలబిలిటీ అంటే ఎవ్రీ డే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ డేటా అంటే మీ డేటా యొక్క స్టోరేజ్‌ని మీరు అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి మీరు పే చేయొచ్చు. ఓకే. పే యాస్ పర్ యూజ్. మీరు ఎంత యూజ్ చేస్తే అంతే పే చేసుకోవాలి. రిమోట్ అంటే ఇంటర్నెట్‌తోనే మీ డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్‌తోనే మీ డేటాని స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని సెక్యూర్ చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. సో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కాకుండా ఈ సర్వర్స్ అంటే ఏమైద్దంటే దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. ఎకనామికల్‌గా అంటే మనీ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. మనకి ప్రాపర్‌గా అడ్జస్ట్‌మెంట్స్ అంత ర్యాపిడ్‌గా చేసుకోలేం. దాంతో పాటు రిమోట్‌గా యాక్సెస్ చేసుకోలేం. హ్మ్. దాంతో పాటు ఇంకేదన్నా కావాలన్నా యాడ్ చేసుకోవాలన్నా లేపోతే స్టోరేజ్‌ని మనం తగ్గించుకొని దాని వరకే మనం పే చేసుకోవాలన్నా కూడా కుదరదు. క్లౌడ్‌లో ఏంటంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా. ఇట్స్ లైక్ వి కెన్ మోల్డ్ ద క్లౌడ్ ఇన్ ఎనీథింగ్. అంటే డేటాని ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. ఎంత డేటా కావాలో తీసుకోవచ్చు. రేపు ఎంత డేటా వద్దు నాకు ఇంత కావాలంటే తగ్గించుకొని మనం దాన్ని బట్టే పే చేసుకోవచ్చు. సో, ఫీజిబిలిటీ అండి. అంటే కష్టాన్ని తగ్గించుకోవటం. మనం పెట్టే ఖర్చుని తగ్గించుకోవటం. మనకు కావాల్సిన అడ్జస్ట్‌మెంట్స్‌ని ఫాస్ట్‌గా చాలా ఈజీగా చేసుకోవటానికి క్లౌడ్ అనేది.